ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన గోదావరి నదిపైన కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక రైల్వే బ్రిడ్జ్ ని చూడబోతున్నాం. ఈ రైల్వే బ్రిడ్జ్ మన కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ లో కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య ఉన్న గౌతమి గోదావరి నది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరిక ఈ బ్రిడ్జ్ ని చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ చూపించా కదా మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ని, తర్వాత కోటిపల్లి రైల్వే స్టేషన్ ని. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే, మన వెనకాల కనిపిస్తుంది కదా గోదావరి నది పైన కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఒక రైల్వే బ్రిడ్జ్. ఆ రైల్వే బ్రిడ్జ్ ని మీరు చూడబోతున్నారు అనమాట. ఈ రైల్వే బ్రిడ్జ్ వర్క్ స్టార్టస్ ఏంటి, అండ్ ఇప్పటిదాకా వర్క్ ఏమైంది, అండ్ ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నారు. అండ్ చూస్తున్నారు కదా, మీకు కంప్లీట్ చూపిస్తాను బ్రిడ్జ్ వర్క్ ని. అండ్ ఇంకా మీకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కంప్లీట్ గా వర్క్ అయింది, అండ్ అసలు ఏం జరిగిందో వరకు చూడబోతున్నారు అనమాట. సో ఇంకా మరి విజువల్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో, విజువల్ చూసేద్దాం వెళ్ళి, అండ్ అలాగే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి రెడ్ కలర్ లైన్. అయితే ఇదే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న గోదావరి నదిపైన కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్వే బ్రిడ్జ్ అనమాట. పిల్లర్ వర్క్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఈ పైన ఇంకా మనకి కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ వర్క్ మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు మనమైతే ఈ కోటిపల్లి ఉంది కదా, కోటిపల్లి ముక్తేశ్వరం, ఈ రెండింటి మధ్య కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ బ్రిడ్జ్ మధ్య ఉన్న పిల్లర్స్ని చూస్తాం. అండ్ అలానే కంప్లీట్గా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయి, అండ్ అక్కడ గోదావరి నది ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా, పిల్లర్స్ అయితే కనబడుతున్నాయి, వీటిపైన నదిపైన కనబడుతున్నాయి, అలా ఇసుకలో కనబడుతున్నాయి. మనం క్లియర్గా చూద్దాం అసలు అక్కడ ఎలా ఉన్నాయి పిల్లర్స్ అనేది. సో ఇంకా వెళ్దామా చూడడానికి? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుందే మన గోదావరి నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక రైల్వే బ్రిడ్జ్. ఈ రైల్వే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే మన కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య ఉన్న గౌతమి గోదావరి నదిపైన ఉంది. ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే మన కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. ఈ రైల్వే బ్రిడ్జ్ లెంత్ మొత్తం 3.5 కిలోమీటర్లు. ఈ 3.5 కిలోమీటర్ల రైల్వే వంతు నిర్మించడానికి మొత్తం 45 పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ 45 పిల్లర్లు కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ 45 పిల్లర్ని చూడబోతున్నాం. అలానే ఈ బ్రిడ్జ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2018లో స్టార్ట్ అయింది. అలానే 2021 ఆగస్టులో కంప్లీట్ అయింది. అంటే 2021 ఆగస్టుకి ఈ పిల్లర్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత ఈ పైన బ్రిడ్జ్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఈ పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, ఈ పిల్లర్స్లో 2 రైల్వే లైన్లు నిర్మించే విధంగా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మనకి ఈ బ్రిడ్జ్ మీద 2 రైల్వే ట్రాక్లు అయితే వస్తాయి. కానీ మన కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ ఉంది కదా, అది అయితే ఒకటే రైల్వే లైన్, ఒక రైల్వే లైన్. కానీ బ్రిడ్జ్ అయితే మాత్రం 2 రైల్వే లైన్లు వస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ ఈ ఒక రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే భవిష్యత్తులో 2 రైల్వే లైన్ కూడా వచ్చే అవకాశం ఉందని. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం అక్కడ పిల్లర్స్ ఎలా ఉన్నాయి అనేది. సో పిల్లర్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మధ్య మధ్యలో పిల్లర్స్ ఉన్నాయి. ఇలా చూసుకున్నట్లయితే మనం ఇంకొక డైరెక్షన్లో చూస్తాం ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయి అనేది. మనం ఈ రివర్ డైరెక్షన్లో చూస్తున్నాం పిల్లర్స్ని అయితే. ఇలా కనిపిస్తాయి పిల్లర్స్, మధ్య మధ్యలో ఇసుక అయితే ఉంది. మనకి ఈ గోదావరి నదిని గౌతమి గోదావరి నది అంటారు. అలానే వశిష్ఠ గోదావరి అని ఇంకొక గోదావరి ఉంటుంది. గోదావరి నది మన రాజమండ్రి దగ్గరలో 2 పాయలుగా విడిపోతుంది. ఆ 2 పాయలలో ఒకటి వశిష్ఠ గోదావరి, రెండోది గౌతమి గోదావరి. మనం ప్రస్తుతం చూస్తున్నది గౌతమి గోదావరి నది పైన ఉన్న రైల్వే వంతెనని. ఈ రైల్వే వంతెనతో పాటు ఇంకొక 2 రైల్వే వంతెనలు ఉన్నాయి. ఆ 2 రైల్వే వంతెనల గురించి, అలానే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గురించి రేపటి వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం మీకు నేను చూపించేది మన గోదావరి నది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక భారీ వంతెన. ఇది భారీ వంతెన చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి వశిష్ఠ గోదావరి తర్వాత ఈ గౌతమి గోదావరి నది, ఈ 2 గోదావరి నదుల మీద అతిపెద్ద బ్రిడ్జ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. వన్స్ కంప్లీట్ అయితే మనకి ఈ బ్రిడ్జ్ లైన్ మొత్తం 3.5 కిలోమీటర్లు ఉంటుంది. అలానే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, పిల్లర్లు కనబడుతున్నాయి. ఈ పిల్లర్లు కనిపించేంత వరకు వాటర్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకి వాటర్ తక్కువ ఉంది, కానీ వాటర్ ఎక్కువగా ఉందంటే చాలా వాటర్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇటువైపు అయితే వస్తాం ముక్తేశ్వరం వైపు. మనం కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వైపు వచ్చాం. ముక్తేశ్వరం వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనం కౌంట్ చేసుకుంటే 45 పిల్లర్లు అయితే ఉంటాయి. మరి మీలో ఎవరైనా కౌంట్ చేసి కామెంట్ చేయండి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో. ప్రస్తుతం మనం కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళాలంటే పడవ ప్రయాణం ద్వారా వెళ్ళాలి. అక్కడ ఒక రేవు ఉంటుంది, ఆ రేవు ద్వారా అటువైపు నుంచి ఇటువైపు రావాలి. లేదా మనం చుట్టూ తిరుక్కుంటూ అమలాపురం మీదుగా వెళ్ళొచ్చు ముక్తేశ్వరం. ఆ కింద మనం చూస్తే మనకి ఆఖరి పిల్లర్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా చివరున్న పిల్లర్. తర్వాత మనకి ఎలాంటి రైల్వే లైన్ లేదు. మనం చూస్తున్నాం కదా, మనకి చాలా కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి.
ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే ఈ కొబ్బరి చెట్ల మధ్య మన రైలు ప్రయాణం ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫైనల్గా మనం ముక్తేశ్వరం వైపు అయితే వచ్చాం. అటు కోటిపల్లి ఉంది, అటు కోటిపల్లి వైపు నుంచి ఇటు ముక్తేశ్వరం వరకు కంప్లీట్గా ఈ బ్రిడ్జ్ని చూసాం. ఇప్పుడు ఎలా వచ్చామో అలా వెళ్లకుండా డిఫరెంట్ డైరెక్షన్లో ఈ బ్రిడ్జ్ని చూసుకుంటూ వెనక్కి అయితే వెళ్దాం. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది బ్రిడ్జ్ అయితే. బ్రిడ్జ్ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలానే పిల్లర్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి మనకైతే. ఈ పిల్లర్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయి. ఈ పిల్లర్స్ పైన మనకి గడ్డర్స్ కనెక్ట్ చేసి ఆ పైన బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి బ్రిడ్జ్ వస్తుందంటే మన విజయవాడ బ్రిడ్జ్ ఉంది కదా, ట్రస్ బ్రిడ్జ్, అలాంటి బ్రిడ్జ్ వస్తుంది. కంప్లీట్గా క్లోజ్డ్ ఉంటుంది. వన్స్ ఈ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయిందంటే మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్లేస్ అంతా కూడా. ఈ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయ్యి మిగిలిన బ్రిడ్జ్లో కంప్లీట్ అయ్యి ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే కోనసీమ ప్రజలకు అలా నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కోనసీమకి రైల్వే లైన్ లేదు, రైల్వే లైన్ వస్తే బాగుంటుందని చెప్పి ఈ పనులు తొందరగా మొదలుపెట్టి పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక డిఫరెంట్ డైరెక్షన్లో మనం చూడబోతున్నాం ఈ బ్రిడ్జ్ని అయితే. అంటే బ్రిడ్జింగ్ కంప్లీట్ అవ్వలేదు, పిల్లర్స్ని ప్రస్తుతం ఉన్న పిల్లర్స్ని మనం అయితే డిఫరెంట్ డైరెక్షన్లో చూస్తున్నాం. టాప్ వ్యూలో చూస్తున్నాం, మీరు చూసుకోవచ్చు మనకి ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయనేది. ఇంకా ఇసుక మీద పిల్లర్స్ మనకు కనబడుతున్నాయి. ఇలా మనం ముందుకు వెళ్ళా ఉంటే మనకి నదిలో ఉన్న పిల్లర్స్ కూడా కనబడతాయి. మనం పైనుంచి చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. మనం వచ్చినప్పుడు సైడ్ నుంచి చూస్తాం కదా, ఇప్పుడు టాప్ వ్యూలో చూస్తున్నాం. ఇలా ఉంటుంది మనకి బ్రిడ్జ్ అంతా కూడా. ఇప్పుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి వర్క్ కూడా జరగట్లేదు, జస్ట్ మనకి పిల్లర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పిల్లర్స్ కంప్లీట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, ఈ పిల్లర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకేం వర్క్ జరగలేదు, అలా వదిలేశారని చెప్పారు. ఇంకొకరైతే ఇంకొక 2 సంవత్సరాల్లో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఇంకొకరైతే ఏం చెప్పారంటే అసలు ఈ బ్రిడ్జ్ అవుతుందో లేదో నాకు తెలియదు బ్రో అన్నట్టు చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారనమాట. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. గోదావరిలు కదా, ఆ మాత్రం ఉంటుంది కదా మరి మామూలుగా. ఇంకా చూస్తున్నారు కదా, మీకు బ్రిడ్జ్ క్లియర్గా చూపించాను, పిల్లర్స్ని చూపించాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఈ బ్రిడ్జ్ని ఇలా ఎవరు చూపించుంటారు. మీకు ఈ బ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కానీ ఈ బ్రిడ్జ్ని ఇటువైపు నుంచి అటువైపు కంప్లీట్గా ఎవరు చూపించుండరు. ఒకవేళ చూపించుంటే కామెంట్ చేయండి, నేను కూడా వీడియో చూస్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వీడియోని పూర్తిగా చూస్తే కామెంట్ చేయండి పూర్తిగా చూసినట్లు. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీకైతే నేను చాలా క్లియర్గా ఈ రైల్వే బ్రిడ్జ్లో ఉన్న పిల్లర్స్ని చూపించాను. అలానే అక్కడ ఎలాంటి వర్క్ కూడా జరగట్లేదు, అది కూడా మీకు అర్థమై ఉండాలి. సో నిన్న నా వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు, డిఫరెంట్గా ఉంది, రైల్వే స్టేషన్ ఒకవైపు ఉంటే బ్రిడ్జ్ ఒకవైపు ఉందని చెప్పేసి. ఆ ముందు మనకి రైల్వే స్టేషన్ ఉంది, నాకు తెలిసి అలా చిన్న క్రాస్ వచ్చి ఇలా బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది అనుకున్నాను నేనైతే. ఆ ముందు మనకు కనిపిస్తున్న చెట్లు అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. మీరు కనుక కోటిపల్లి రైల్వే స్టేషన్ని ఇలానే స్కై నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అలానే మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను ఈ పిల్లర్స్ని, అలానే గోదావరి నది మీద ఉన్న బ్రిడ్జ్ని. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే నేను గోదావరి నది మీద కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక బ్రిడ్జ్ అని చూపించాను. ఆ బ్రిడ్జ్ మనకి కోటిపల్లి దగ్గర ఉంది. కోటిపల్లి దగ్గర ఉన్న గోదావరి నది పైన ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ బ్రిడ్జ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్గా చూపించాను, ఏం వర్క్ అయింది, ఎంత వర్క్ అయింది అనేది. సో రేపటి వీడియోలో మీరు ఏం చూస్తారంటే అసలు ఈ కోటిపల్లి నుంచి నర్సాపురం రైల్వే లైన్ అవుతుంది కదా, ఆ రైల్వే లైన్ వర్క్ గురించి తెలుసుకుంటారు. అండ్ అలానే అసలు ఏం వర్క్ జరుగుతుందో తెలుసుకుంటారు. సో ఇంకా వెళ్దామా, ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దామా? అండ్ రేపు మళ్ళీ సేమ్ టైంకి వీడియోతో వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.